ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తారంటున్న కేసీఆర్ ఏ మోహం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మఠంపల్లి మండలం మిట్టపల్లిలో పర్యటించిన మంత్రులు పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్ వల్లే ఉమ్మడి నల్గొండ జిల్లా కరువుగా తయారైందని చెప్పారు. భువనగిరిలో కాంగ్రెస్ కు ఎదురు లేదన్నారు. తమ ఫోకస్ అంతా గెలుపుపై కాదని మెజారిటీపైనే ఉంటుందని అన్నారు. నల్గొండలో అత్యధిక మెజారిటీ రాబోతోందని అన్నారు. మరో మంత్రి తుమ్మల 5 ఏళ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కార్యకర్తల కష్టం వల్లే నేడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అన్నారు. बहुत मजबूत भीत दिया है, बहुत मजबूती से आप लोग रक्षा किया है। आप लोगों के बिना तेलंगाना में कांग्रेस सरकार नहीं बन सकती थी। आप लोग बहुत मदद किए, दुआ किए, आशीर्वाद दिए, खून पसीना लेकर लड़े, इतना लड़ाई लड़े, तभी आज तेलंगाना में सरकार बनी कांग्रेस। इस बार लोकसभा की चुनाव है, देश के चुनाव है, हमारे संविधान रक्षा करने की चुनाव है, गणतंत्र रक्षा करने की चुनाव है। और इस चुनाव में हमारे प्रार्थी है कांग्रेस के रघुवीर रेड्डी, जो कि सबके आप सबके मनपसंद प्रार्थी है, और इनको आप लोग बहुमत से जिताएंगे, यही वादा करके यहाँ से जाना है और जिताना है। నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేసింది. నేను పార్లమెంట్ సభ్యుడిగా మనం చేస్తున్నా. 2016లో, 2017లో, 2018లో, 2019లో, 2020లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తుందని చెప్పి పార్లమెంట్ లో హామీ ఇచ్చారు. 2022లో కూడా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పారు. రెట్టింపు చేయకపోగా రైతుల ఆదాయం నరేంద్ర మోదీ కేసీఆర్ సమయంలో సగానికి పడిపోయింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు కల్పించే విషయం దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలే మోదీ కేసీఆర్ లో మరి తక్కువైపోయినాయి. పోటీ నామమాత్రమే. 2 అభ్యర్థులు వాళ్ళ పేరు చెప్తే నా నోరు ఖరాబ్ అవుతుంది, వాళ్ళకి ప్రచారం చేసేది అవుతుంది. మీ దగ్గర ఎమ్మెల్యే ఉండి 4 ఏళ్ళు భూమి కనబట, రాళ్ళు కనబట, చెరువులు కనబట కబ్జా చేసే నాయకుడు. ఆయన ఒక జాతీయ పార్టీ అభ్యర్థి. ఇంకో టీఆర్ఎస్ అభ్యర్థి కూడా నాకే తెలియదు ఆయన. అందుకనే మీ అందరికి కూడా చెప్తున్నా, ఇవాళ పోటీ ఎవరికంటే పనిచేసే ప్రభుత్వం మనది. 10 సంవత్సరాలు పని ఎక్కొట్టి పాములలో పండుకున్న మధ్యలో జరిగే పోటీ ఇది. ఈ పోటీలో కేసీఆర్ బుద్ధి చెప్పాలి. ఈ రోజు వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ 2 శాఖలు చేస్తున్నారు. వాటిలో నాకు చేసే అవకాశం ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకి దక్కింది. ఈ రోజు నేను కూడా ఆగుదామని చెప్పి జానారెడ్డి గారిని అడిగా. లేదు లేదు, నా పిల్లలతో కూడా నువ్వు ఉండాల్సిందే అని మొన్న మళ్ళీ ఖమ్మంలో నిలబెట్టారు. ఆయన మాట తీసేయలేక ఏఐసిసి అధ్యక్షురాలు రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీర్వాదంతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను. తప్పకుండా జానారెడ్డి గారి సహచర్యం ఎట్టుంటుందో మీకు తెలుసు. ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా, ప్రజలకి కావలసినటువంటి అవసరాలు తీర్చేటటువంటి నాయకుడిగా, ఏ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా సరైనటువంటి సలహాలు ఇచ్చి ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం, ఈ పేదల కోసం, ఈ బడుగుల కోసం, ఈ బలహీన వర్గాల కోసం మాట్లాడేటటువంటి వ్యక్తి నాకు